ఏముందిరా ఫోన్లో? గంటల తరబడి దాన్నే చూస్తున్నావు. ఏం లేదురా. ఏం లేకపోవడం ఏంట్రా? ఉన్న ఉద్యోగం కూడా వదిలేశావు. ఎప్పుడు ఏదో లోకంలో ఉంటూ ఆ ఫోన్ అలా చూస్తూ కూర్చుంటావు. ఏమైందిరా అసలు? ఒక అమ్మాయిని ప్రేమించానురా, పేరు రూబీ. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఏమైంది? 4 రోజులైందిరా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఫోన్ చేస్తుంటే పనిచేయడం లేదు. ఏమైందో ఏమో, పిచ్చెక్కిపోతుందిరా. నువ్వింకా ఇలాగ ఆలోచిస్తే నిజంగానే పిచ్చెక్కిపోతావు. ఏంటి ఇంకా అర్థం కాలేదా నీకు? హ్యాండ్ ఇచ్చిందిరా. లేదురా, రూబీ అలాంటిది కాదు. నన్ను మోసం చేయదు. ప్రేమించిన ప్రతి ఒక్కడు ఇలాగే నమ్ముతారురా. నమ్ముతాడు కాబట్టే మోసపోతారు. సరిగాని ఏది అమ్మాయి ఫోటో చూపించు. ఇదిగో. ఒక్క నిమిషం రే, సార్ ఫోన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం. హలో. ఏంటి స్వామి ఇంకా వెళ్ళలేదా? వాళ్ళు ఫోన్ చేసి సాగు కొడుతున్నారయ్యా. పక్కనే ఉన్నాం సార్, ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. సరే తొందరగా వెళ్ళు. వెళ్దాం పదరా. వెడ్డింగ్ కార్డ్స్కి ఇంత హడావుడేంటమ్మా? ఏదో మీకు నచ్చింది సెలెక్ట్ చేయకుండా. అయ్యో, అలా అంటారేంటి బావగారు? పెళ్లికి శుభలేఖలే ముఖ్యం. వాటిని చూడగానే కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూసినంత ఫీల్ రావాలి. బాగా చెప్పావమ్మా. నిజంగా ఈ పెండ్లు జరగడం ఇష్టమైనట్టు ఎంత బిల్డప్ ఇస్తాందో చూడు. అసలు దీని ప్లాన్ ఏందో అర్థమైతే లేదు. పల్లవి ఏదమ్మా? పైన ఉన్నట్టుంది అత్తయ్య. గట్లంటవేందమ్మా? కాబోయే పెండ్లి కూతురు కాస్త కలుపుకొని తిరగద్దు. ఎంతసేపు మీ అక్క చెల్లెళ్ళు తిరుగుడేనా? అది మాతో ఎందుకు కలిసి తిరుగుతుంది? బండారం బయటపడిపోతుంది కదా. ఏంది? ఏం లేదత్తయ్య. అక్క పల్లవితోనే పల్లవి గదిలోనే ఉంటుంది అంటున్నా. అవునత్తయ్య గారు, నేను పల్లవి సహోదరితోనే సహచర్యము చేయుచుంటిని కదా. సర్లే పల్లవి, రామా. పెళ్లి శుభలేఖలు వస్తున్నాయి. నచ్చింది ఎంచుకోవాలి. వస్తున్నా అత్తయ్య. రే, లోపల రారా, వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ ఫోన్ చూస్తూ కూర్చుంటావా? అలా చూసి చూసి పిచ్చోడు అయ్యేట్లున్నావురా. కాస్త మనుషుల మధ్యలో కూడా ఉండరా. సరే ఉండు. నమస్తే సార్. నమస్తే. వెడ్డింగ్ కార్డ్ శాంపిల్స్ తెచ్చాను. ఓ, కూర్చోండి. ఇదిగోండి, మీరు కూడా చూడండి.
బాగున్నాయండి. ఇవి శాంపిల్ డిజైన్ సార్. ఆ ఫోటోలు యాజ్ టీజ్గా వస్తాయి. మ్యాటర్ తెలుగులో కావాలన్నా మార్చుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది ఫైనల్ చేద్దాం. లేదంటే వేరే డిజైన్స్ తెచ్చి చూపిస్తాను. చూడు నాన్న, ఏది బాగుంది? నాకేదైనా ఒకటేనన్నా, మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేయండి. గట్లంటవేందయ్యా? పెండ్లి కొడుకువి, నీకు నచ్చేది ఎంచుకోవాలి కదా. సామ్రాజ్యం, వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా, వదిలే. పల్లవికి ఏది నచ్చుతుందో చూద్దాం. అవును, పల్లవి ఇంకా రాలేదేంటి? పల్లవి, ఏం చేస్తున్నావమ్మా? తొందరగా రా. చావు కొడుతున్నారా బాబు? పల్లవి, వస్తా వస్తా అంటాంది గాని రావట్లే. ఏం చేస్తాంది? ధరణి, నువ్వెళ్ళి తీసుకురామ్మా. సహోదరి, నేను పోయి తెచ్చుదను. కిందకి వెళ్ళకపోతే వీళ్ళు ఊరుకోరు. వెళ్తే దొరికిపోతాను. ఏం చేయాలి? ఏం చేయాలి? పల్లవి, 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 పల్లవి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అచ్చట నీ కొరకు అందరూ వేచి చూస్తున్నారు సహోదరి. ఇచ్చట నువ్వు సంభాషణ చేస్తూ కాలయాపన చేయుచుంటివేమి? అది ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను. అటులనా? సంభాషణ ముగిసినది కదా, ఇక బయలుదేరము. నేనెందుకు స్వాతి? అత్తయ్య మావయ్య అందరు ఉన్నారు కదా, వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేయమను. అయ్యో, పెళ్లి కూతురువు, నీ అభిరుచికి తగ్గట్టే కదా అంతా జరుగును. రమ్ము. స్వాతి వదులు, నువ్వెళ్ళు, నేను వస్తాను. కుదరదు సహోదరి, నా వెంటే నిన్ను తీసుకురమ్మని ఆదేశము. రమ్ము. ఒక్క నిమిషం స్వాతి,
వాష్రూమ్కి వెళ్ళొచ్చేస్తాను. కిందకి రావడానికి ఎందుకు ఇది ఇంత టెన్షన్ పడుతుంది? చూడు, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకే కార్డు అయినా పర్వాలేదండి. ఈ పెళ్లి జరిగి విక్రమ్ సంతోషంగా ఉండటం ముఖ్యం. వదినా, మీరేం తప్పుగా అనుకోవడం లేదు కదా? మీరు మీ అబ్బాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నారు. అందులో తప్పే ఉంది వదినా. అయినా జరిగేది కూతురు పెళ్ళైనప్పుడు అమ్మెందుకు బాధపడుతుంది అత్తయ్య? హే, కూతురేంది? బావగారిని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు మా అమ్మకి కూతురే అవుతారు కదత్తయ్య. అలా అనుకునే అమ్మ ఇక్కడుంది. వేరెవరితోనో పెళ్లి అని ఫీల్ అయితే అసలు ఉండేదే కాదు. దీని ప్రతి మాటలో ఏదో తేడా కొడుతుంది. గా గుట్టెందు బయట పెట్టాలి. విక్రమ్కి మళ్ళీ పెళ్లి చేస్తుంటే మీకు నచ్చని పనేదో చేస్తున్నామన్న చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది చెల్లెమ్మ. కానీ పల్లవిని కూడా నీ కూతురులాగే చూస్తున్నామని తెలిసి మనసుకి హాయిగా ఉంది. వాళ్ళు గట్లేమనుకోవట్లే బావా. పైకి మంచిగా ఉండి వెనకాలేదో గోతులు తవ్వుతున్నారు. చెత్త వేళ పని. పల్లవిందేస్తానని పోయి ఒక్కదానివే వచ్చినవేంది? పల్లవి ఏది? స్నానాల గదిలో ఉన్నదత్తయ్య, వచ్చుచున్నది. హలో, నేను ఎవరు? రూబీ? హలో రూబీ. అవును, రూబీనే. ఎక్కడున్నావు నందా? నువ్వెక్కడున్నావు రూబీ? ఏమైపోయావు? పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేసి వెళ్ళిపోతావా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని చేశాను నీకోసం. నన్ను మోసం చేయడానికి మనసులా వచ్చింది రూబీ నీకు. నందా, కూల్ డౌన్. నేను చెప్పేది విను. నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఫోన్ ఇప్పుడు చేస్తానా నేను? మరెందుకు వదిలి వెళ్ళిపోయావు? ఫోన్లో కాదు, కలిసినప్పుడు అంతా చెప్తాను. ఎప్పుడు కలుస్తావు? ఎక్కడో చెప్పు, ఇప్పుడే నీ దగ్గరకు వస్తాను. వద్దు, నేనే మనం ఎప్పుడు కలిసి ప్లేస్కి వస్తా. వెంటనే అక్కడికి వచ్చే. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. 5 నిమిషాలు అక్కడ ఉంటాను.
సారీ అందరినీ వెయిట్ చేయించాను. పర్లేదమ్మా, జల్ది చెప్పు నీకే కార్డు నచ్చిందో. నా ఇష్టం ఏముంది అత్తయ్య, మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేయండి. సరిపోయింది. పెండ్లి కొడుకు గట్లనే అని పెండ్లి కూతురు కూడా గట్లనే అంటే ఎట్లా? సరే నీకేది నచ్చిందో చెప్పు. ఇది బాగున్నట్టుంది అత్తయ్య. మస్తుంది. ఏందట ఏమంటావు? బాగుంది కదా? బాగుంది. అమ్మాయికి నచ్చింది కదా, అదే ఫైనల్ చేద్దాం. బావగారు ఇది ఖరారు చేయండి. బాబు, ఈ కార్డ్ ఫైనల్ చేసుకో. ఫోటోలు మ్యాటర్ అంతా ఓకే. ఓకే సార్, మేము ప్రింటింగ్ స్టార్ట్ చేసి పంపిస్తాం సార్. ఓకే. ఓకే. అక్క, చూసావా చెల్లి, నా భర్త పక్కన వేరే ఆడదాని ఫోటో చూడాల్సిన కర్మ పట్టింది. ఇదంతా నేను చేసుకున్నదే కదా, చేసిన దానికి అనుభవించాల్సిందే కదా. అక్క ప్లీజ్ ఏడవద్దు. బావగారి పక్కన తన ఫోటో ఉంటే తనతో పెళ్ళైపోతుందా? జరగబోయేది నీ పెళ్ళక్క. అమ్మా, నువ్వైనా చెప్పు. ఏం చెప్పమంటావే? ఏదో నువ్విస్తున్న ధైర్యమే కానీ, లేదంటే దీని పరిస్థితి చూసి నా గుండె ఎప్పుడో ఆగిపోయి ఉండేది. అమ్మా, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? నేనున్నాను కదమ్మా. అక్క ప్లీజ్ అక్క, ఏమీ కాదు. అసలు నేనున్నానని తెలుసు కదా, అయినా ఇంకో పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు చెల్లి? నేను తప్పు చేస్తే మాత్రం వదిలేస్తారా? అయినా ప్రేమించనన్నారు కదా, ఏ మారే అవకాశం ఇవ్వరా? మారేంత వరకు ఎదురు చూడరా?